Chapter 2 Countries, Continents and Oceans. Chapter 2 is Continents and Oceans. Here we will learn about continents and oceans. Ocean, mountains and hills and valleys, mountains, hills and valleys, plateaus, plateaus and plains. In the previous chapter, we have studied that the maximum surface of the earth is covered by water and land. The large piece of land are called continents. There are several continents in the world. Their names are Asia, Africa, Australia, Europe, North America, South America, and Antarctica. So, as if we have been learned in the last chapter that about the land and water కదా. అయితే దీంట్లో ఏంటి అని అంటే ఎప్పుడైతే ల్యాండ్ అనేది కవర్ అవుతుందో అంటే ఎక్కువ మన ఎర్త్లో ఏమేమి ఉన్నాయి, ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది కదా. సో వాటర్ అండ్ ల్యాండ్ కవర్ అయిన ప్లేస్ని మనం ఏమంటాం, కాంటినెంట్స్ అంటాం. ఇక్కడ మనకి ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, 7 కాంటినెంట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దే? ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరోప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ అంటార్క్టికా. ఓకే, దీస్ ఆర్ ది 7 కాంటినెంట్స్. Landforms. Our earth consists of different types of lands. They are called as landforms or natural features. Specific terminology is used for these features such as mountains, valleys, hills, plains, plateaus and desert. So as if I have said you that earth is covered with water and land కదా. ల్యాండ్ ఉన్నదంటే ఎంత ఏమని చెప్పిన, కాంటినెంట్ అని చెప్పిన కదా, కాంటినెంట్స్ అని చెప్పిన. కాంటినెంట్స్లో కూడా అన్ని ఒకటే రకమైన ల్యాండ్ ఫామ్స్ ఉంటాయో ఉండవు, ఒక్కో దగ్గర వేరువేరుగా ల్యాండ్ ఫామ్స్ ఉంటాయి. వాటిని న్యాచురల్, వాటిని ఏమంటాం మనము, మౌంటైన్స్, వ్యాలీస్, హిల్స్, ప్లేన్స్, ప్లాట్యూస్ అండ్ డెజర్ట్. ఓకే, ఇవన్నీ న్యాచురల్ features అంటాం. Mountains, hills and valleys. Mountains are the highest areas on the earth. Peak is the top of a mountain. When many mountains are combined together, they are called range. The highest areas of hills are lower than mountains. సో మౌంటైన్స్ ఆర్ ది హైయెస్ట్ ఏరియాస్ ఆన్ ది ఎర్త్. ఎర్త్ పైన ఎక్కువగా ఉన్నవి ఏంటి, మౌంటైన్స్ అనమాట. పీక్ ఈజ్ ద టాప్ ఆఫ్ ది మౌంటైన్. మౌంటైన్ పైన షార్ప్గా ఉంటాయి కదా, వాటిని ఏమంటాం మనం, పీక్ అనమాట. కొండ పైన అంటాం కదా, వాటిని ఏమనాలి, పీక్ అనాలి. వెన్ మెనీ మౌంటైన్స్ ఆర్ కంబైన్డ్ టుగెదర్ దే ఆర్ కాల్డ్ రేంజ్. చాలా గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ ఒక దగ్గర కలిసి ఉంటే వాటిని ఏమని పిలవాలి, రేంజ్ అని పిలవాలి. The higher area of the hills are lower than mountains. The highest area of the hills are lower than mountains. The low area between two mountains or two hills is known as valleys. So valley అంటే ఏంది, రెండు కొండల మధ్యలో ఉండే ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాం, వ్యాలీ అని అంటాం. రెండు కొండల మధ్యలో ఉండే వాటిని వ్యాలీ అని అంటాం. ఓకే, plateaus and plains. The larger area of a island that are flat on the top are called plateaus. Large structures of almost flat land are known as plains. So land area కొంచెం ఎత్తులో ఉండి, ఓకేనా, ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే వాటిని ఏమంటాము అని అంటే ప్లాట్యూస్ అని అంటాం. ల్యాండ్ స్కేల్ స్ట్రైట్గా ఎర్త్ లెవెల్లో ఉంటే వాటిని ప్లేన్స్ అని అంటాం. ద నెంబర్ ఆఫ్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్లేన్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లావా deposited by water or wind or formed when hills are broken down by wind or rain. సో ఎప్పుడైతే విండ్ వల్ల కానీ రెయిన్ వల్ల కానీ కొండలు కరిగిపోయి కింద ఫ్లాట్ అవుతుందో వాటిని మనము ప్లేన్స్ అని అంటాం అనమాట. ప్లేన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అగ్రికల్చర్కి ఏది ఇంపార్టెంట్? ప్లేన్. ద ఏరియా వేర్ ల్యాండ్ మీట్ ఆర్ కాల్డ్ కోస్ట్. సో ఏది ల్యాండ్ వాటర్ కలిసేదాన్ని కోస్ట్ అని అంటాం, ప్లేన్ కోస్టల్ కలిసేదాన్ని కోస్టల్ ప్లేన్స్ అని అంటాం. ఓకే.